అయిపోతున్నారా? ఇంకా బోల్డెన్ అంశాలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ ద్వారా తెలిపిన ఆవేదన, ఎందుకంటే ఆయన నేరుగా ప్రజల్ని కలవరు కాబట్టి ట్విట్టర్ ద్వారా తెలిపిన ఆవేదన కూడా మనం మాట్లాడుకుందాం. బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు దారా గోపి గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం గోపి గారు. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఇంకా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, టీడీపీ నుంచి శ్రీనివాస చౌదరి గారు అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ రవికిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి కాదు, ఇలా ప్రతిపక్ష నేత హోదా కోసం అంటే మిగిలిన రాష్ట్రాల్లో ఎవరు పోరాటం లేదు, ఈయన ఒక్కరే పోరాడుతున్నారు, ఈయన్ని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు కూడా పోరాడతారేమో. 10-11 నెంబర్లు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి, గుజరాత్ అయితే అసలు లేదు, ఇంకా మణిపూర్, సిక్కిం, ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ చూశారు కదా. సో ఇక్కడి నుంచైనా ఆయన ఏమైనా క్యూ తీసుకొని కొంచెం ఆ రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకులు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది నేర్చుకునే అవకాశం ఉందంటారా? మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్. ఓకే అండి, వినిపిస్తుంది. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, వీక్షకులందరికీ శుభోదయం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంది తోడు దొరికారు. కాకపోతే ఏంటంటే వారు మిగతా వారి నుంచి నేర్చుకుంటారా లేదా వీరు వారికి నేర్పుతారా అన్నది చూడాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి రాష్ట్రాల్లో తాజాగా మహారాష్ట్రాన్ని పక్కన పెడితే మిగతా రాష్ట్రాలు గతంలోనే అయ్యాయి. వారి ఓడిపోయినటువంటి పార్టీలు, అంటే అధికారంలోకి రాలేనటువంటి పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సంపాదించలేనటువంటి పార్టీలు, మేము అసెంబ్లీకి వెళ్ళాం, మాకు ప్రజల గలం మేము విప్పాం, లేకపోతే నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేకపోతే నాకు దమ్ముంటే ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఏమి తొడలు కట్టలేదు, జబ్బలు చరచట్లేదు. వాళ్ళు కూడా హైకోర్టుకు కూడా వెళ్ళట్లేదు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళట్లేదు. వాళ్ళు ప్రజా తీర్పుని గౌరవించి ప్రజా సమస్యల మీద చట్టసభలకు వెళ్ళి మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఊరిదంతా ఒకదారైతే ఉలిపికారది ఇంకోదారట. ఈయనేమో రివర్స్ గారు, నాకు ఎందుకు ఇవ్వరు, ఆయన అధికారంలో ఉన్నప్పుడేనేమో చంద్రబాబు నీ దగ్గర ఇంకో 4 లాగేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు కాబట్టి అన్నాడు. ఇప్పుడేమో అసలు ఇది చట్టంలో ఉందా, రాజ్యాంగంలో ఉందా, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పి అంటున్నారు. మళ్ళీ హైకోర్టులో కేసు వేశారు కదా, జ్యుడిషియల్ మ్యారేజ్ సబ్సిడీ తేల్తరే, మరి ఈలోపు రావచ్చు కదా, రారు. మరి వీరు చూసి ఉద్ధవ్ ఠాక్రే గారు నేర్చుకుంటారా? ఆయనకి బాబు 20 వచ్చాయి, అక్కడ 29 రావాలి. ఎవరికి ఏ పార్టీ ప్రతిపక్ష హోదా కావాలి అంటే 29 రావాలి. 29 వచ్చిన ప్రతిపక్ష పార్టీ ఏదీ లేదు. మరి అక్కడ ఉద్ధవ్ ఠాక్రే గారికి 20, కాంగ్రెస్ కి 16, ఎన్సీపీకి 10. మరి వాళ్ళు కూడా వీళ్ళలాగా, ఎందుకంటే నేను ఉద్ధవ్ ఠాక్రే గారు మాట్లాడుతూ ఇక్కడ ఏదో నా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు, నా మీటింగ్లకి చాలా మంది వచ్చారు, నేను డబ్బులు బాగా నొక్కేశాను, నా ఏళ్ళు నొప్పొట్టేశాయి, నాకు ఎందుకు వేయలేదు అని అంటూ ఇది శకుని పాచికలు లేకపోతే ఈవీఎంలు అని చెప్పేసి ఏ రకంగా అన్నారు. అలాగే ఉద్ధవ్ ఠాక్రే గారిని కూడా నా మీటింగ్ చాలా మంది వచ్చేసారు, తండ్రులకు వచ్చేసి ఈ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఇదేంటి ఈవీఎంలు అని చెప్పేసి అన్నారు. ఆ దారిలో కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారి దారిలో ఉద్ధవ్ ఠాక్రే గారు వెళ్ళి అబ్బాయి నేను వెళ్ళను, నా ప్రధాన ప్రతిపక్ష హోదా కావాల్సిందే అంటే 4 రోజుల్లో ఆయన పార్టీ కానీ అయిపోతుంది. ఆ పార్టీలు ఏ ఎమ్మెల్యే ఎంపీ మిగలడు. ఇప్పుడు ఆల్రెడీ 24 గంటలు తిరగకుండానే అక్కడ లోకల్ గా కథనాలు వచ్చేస్తున్నాయి, తిట్టిపోతున్నారు ఉద్ధవ్ ఠాక్రేని. నీ శివసేన నీది కాదని చెప్పి ప్రజలు స్పష్టంగా తీర్పించారు. అసలైన శివసేన ఇప్పుడు వారసత్వం అంటే తండ్రి నుంచి పుట్టినవాడు కాదు, ఆలోచన పంచుకున్నవాడు, వాళ్ళకి స్ఫూర్తిని పంచుకున్నవాడు, ఆయన యొక్క సిద్ధాంతాలు పంచుకున్నవాడు వారసుడు అని చెప్పి ప్రజలు తేల్చారు. ఉద్ధవ్ ఠాక్రే గారిని పక్కన పెట్టారు. సో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు కూడా వెళ్ళిపోతారు సిద్ధే గారితో, ఆయనకి ఏం మిగలదు, అట్టగా ఏం మిగలదు. సో ఆయన ఏమన్నా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి కేసులు వేస్తానా, ఏం చేస్తానా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈవీఎం అన్నారు, హైకోర్టులో కేసు కొట్టేశారు, హైకోర్టులో కేసు కొట్టేశారు. మీరంతా పిచ్చి ఆర్గ్యుమెంట్ ఇస్తారు, కేసు కొట్టుపడేశారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అయితే వీళ్ళందరికీ అలీబాబా అడ్డజీని దొంగలాగా వీళ్ళందరూ ఉన్నారు. బట్ వాళ్ళైతే ప్రజాస్వామ్యవంతంగా ఇప్పుడు వరకైతే వెళ్తున్నారు. ఈయనేమో ప్రజాస్వామ్యకి వ్యతిరేకంగా ప్రజల్ని యొక్క ఇచ్చినటువంటి తీర్పుకి అగౌరవపరుస్తూ, ప్రజల్ని అవమానపరుస్తూ, కనీసం ఆయన వెళ్ళిపోయాడు. ఆ కొత్తగా ఎన్నికైన 10 మంది పాపం అసెంబ్లీలో ప్రతిరోజు క్వశ్చన్లు అడగటానికి లెటర్లు ఇచ్చే స్పీకర్ గారు కూడా ఆమోదించి
వాళ్ళు ప్రశ్నలు అడగటం, వాళ్ళు లేరు కాబట్టి నేను ఈ ప్రశ్న సమాధానం చెప్పినట్టు రాసుకోండి అని చెప్పి స్పీకర్ గారు చెప్తాం. పాపం హుషారుగా ఉన్నారు ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళు ఉసురు కూడా పోసుకుంటున్నారు, వాళ్ళ నియోజకవర్గ ప్రజలు ఉసురు కూడా పోసుకుంటున్నారు. ఇప్పటికన్నా సరే ఆయన మారాలని చెప్పి కోరుకుందాం, ఆయన మారే మనిషి అయితే కాదని చెప్పి నా అభిప్రాయం. రైట్, ఒకసారి గోపి గారి దగ్గరికి వెళ్దాం. గోపి గారు, అదానీ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారి మెడకి చుట్టుకోబోతోందా?